ట్రాక్టర్లు వచ్చేసినాయి కదా, ట్రాక్టర్లు వచ్చేసినాయి కదా. ట్రాక్టర్లు వచ్చిన మా ఏరియా మాత్రం ఇది ఉండాల్సింది. ఎందుకు ట్రాక్టర్కి దీనికి ఏంటి తేడా? దీనివల్ల ఏంటి ప్రయోజనం అంటున్నా? దీనివల్ల దాని కుదిరిన పాటు దీని కుదిరిన పాటు దానికి కుదరదు. ఓహో, దీనికి కుదిరిన పాటు దానికి కుదరదు. ఒక్కోసారి ట్రాక్టర్ కంటే ఇది బాగా దున్నిద్దా? బాగా దున్నతమని కాదు, అది తడిలో పనికిరాదు. ఓకే, ఇదేమో బెట్ట మీద పనికిరాదు. ఓకే. దీనికి తడి పొడిగా ఉండాలి. తడి పొడిగా ఉంటే ఇదే బాగుంటుంది. మరి దారులు ఇబ్బంది. మాకు కంపల్సరిగా తొలకర కానీ ఎద్దు కావాల్సిందేనండి. ఓ, ఇప్పుడు ఇంకా ఎద్దులు పెంచుతున్నారు అయితే రైతులు. మీ సొంతానికి దున్నుతారు, పక్క వాళ్ళకి దున్ని పెడతారా? అసలు ఎవరికైనా ఎకరానికి ఎంత తీసుకుంటారు? 3,500. 3,000. ట్రాక్టర్ అయితే, ట్రాక్టర్ అతనైతే అందులో సగమే. అందులో సగం తీసుకుంటే దున్నేస్తాడు. కానీ వాళ్ళు మీతోనే చేయించుకుంటారు. కానీ రైతులు మీతోనే చేయించుకుంటారు. వర్షం బట్టి చేపిస్తాడు రైతు. వర్షం ఉందనుకో ట్రాక్టర్తో చేపిస్తాడు. ఇదేం పొడవదు కదా. వర్షం తప్పింది అనుకో మేము చేస్తాం. మాకు ఇక్కడ లేవు, ఈ చోట ఇంకో చోట ఉండే. ఈ ఒంగోలు అంటారా వీటిని? ఒంగోలే ఇది. మన ఒంగోలుది నిన్న ఎవరో కానీ 17 లక్షలకు అమ్మాడంట ఒక గిత్తని. బండపండు 17 లక్షలు అంట ఒక గిత్త. ఇక్కడ కడప. కడపలు కూడా ఇటు మా ఏరియా తోలు మేపుకొని అమ్ముకుంటున్నారు వాళ్ళు. మందేగా ఒంగోలు అంటే మరి ఏరియానేగా. ఒంగోలు కాదు ఇది. ఖర్చు ఎక్కువ అవుద్దంటారు ఈ మేపడానికి. ఖర్చు ఎక్కువే రోజు. కానీ ఎంతో ఖర్చునండి. వీటి దగ్గర మాకు దగ్గర ఖర్చు మాకే. ఎంతో ఇష్టము ప్రేమ ఉంటే తప్పించి అందరూ వీటిని మేపరు. అంటే మేము చిన్నప్పటి నుంచి శాలలో వాళ్ళ పనులు చేసి చదువులు పాడలేక కొద్దిగా గుంటుంటే అక్కలని పట్టుకుని నేర్చుకున్నాం. ఇక మాకు ఏది అబ్బలా. ఇది తప్పితే ఇక రైతులకు లేవులని పెట్టాము. మేము పొలాలు చేస్తా, ఇక కౌలు పొలాలు చేస్తా పెట్టాము. ఇక ఎత్తేలే. ఇప్పుడు ఎవరు ఎత్తేయమంటున్నారు. ఇక ఇంట్లో ఒక మనిషిలాగే ఇవి కూడా. మనిషి ఉండాల్సిందే. ఇంట్లో మనిషి అలాగే ఇవి కూడా అలాగే మీకు. ఒక మనిషికి పని సరిపోద్ది అంటే ఉండా లేకపోయినా నన్ను ఏమిటో పనికి వెళ్ళమంటున్నారు. అమ్మేసేయి వ్యాపారం ఇంటిగా ఉండా 10-12 ఇస్తారు అని అంటున్నారు. నేను అంటున్నా నాకు చదువు లేదు, నా శివుడు వస్తాడు. చదువు ముక్క రాదు, నా చదువు లేదుగా ఇవిడు వస్తాడు. ఆ చదివిన వాళ్ళకంటే వ్యాపారం చేసే వాళ్ళకంటే మీరే మెరుగు. హాయిగా వీటితో ఉంటున్నారు కదా. అది కూడా ఒక రకమైన మెరుగేదానంటే చెయ్యి తిరగట్లేదండి. అప్పుడు అన్సీజన్ వచ్చినప్పుడు చెయ్యి తిరగట్లా. అదే అన్సీజన్ ఉంటుందా? అన్సీజన్ వానాకాలం ఉండవండి. దీపావళి పోయిన కానీ పనులు పెద్దగా ఉండవు. దీపావళి దాకా ఉంటాయి. ఇప్పుడు నుంచి దీపావళి పోయిన కలిసి 2 నెలలు ఉంటాయండి.